హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. ఈరోజైతే ఊరు వచ్చాము. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చామన్నమాట. ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు 6:30 6:30కి అయితే వచ్చాము. చాలా చలి ఇక్కడ, స్వెటర్లు కూడా తీయట్లేదు, అంత చలిగా ఉంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి దాకా చూడండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ అనమాట 6:30 కల్లా ఈ ఊరు వచ్చాము. పెదంచల ఊరు పేరు. అత్తమ్మ వాళ్ళ పుట్టినూరు అనమాట వచ్చాము. ఇక్కడ కూడా ఒక నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాము. ఇంకా అత్తమ్మ వాళ్ళ పుట్టినిల్లు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, చూడండి. అలాగే మా కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి ఒకసారి మీ పుట్టినిల్లుగా చూడండి. పిన్ని చూడు, పిన్ని పిన్ని అత్తి వాళ్ళ మరదలు. ఇక కుడుములు, ఇడ్లీలు, కట్ల పొయ్యి మీద వంట, కుడుములు చేస్తున్నారు. కుడుములు అంటే ఆవిరి కుడుములు, అదే ఇడ్లీలు. ఇగో కట్ల పొయ్యి మీద వంట. ఇంక ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఇటువైపు అయితే ఇంటి వెనక కానీ ముందు కానీ ఆవులు కట్టేస్తారు. ఇక ఆవులు ఒకటైతే సూడుతో ఉంది, ఒకటి పాలు ఇస్తుందంట. ఆవు పాలు చాలా బాగుంటాయి ఇక్కడైతే. ఇది పాతకాలం బీరువా. వాళ్ళ అమ్మమ్మకి చూపిస్తాను ఇప్పుడు. ఇక చిన్ని తెలిసిందే, మా చిన్ని తమ్ముడు. హాయ్. మా బావ జాగు. హాయ్. వాళ్ళ అమ్మమ్మ. పెంచుకుంటున్నారండి. ఇటువైపు బీరు అంటే సెల్ఫ్లకి ఇలాగ ఉంటాయి, ఏవైనా అన్నీ ఉంటాయి అన్నమాట, ఇలా పెట్టుకునేవి. ఇవి పురాతన కాలం అన్నమాట ఇవన్నీ. ఇది కూడా సెల్ఫ్కి. ఇదైతే అటుక అంటారు, అంటే దానిమ్మ అవన్నీ అప్పుడులో ఉంచుకునే వాళ్ళు. లోపలికి ఇగో లైట్ కూడా ఉంది, అంటే వాళ్ళు సామాన్ అన్నీ ఉంచుకుంటారు అనమాట. పెంకిటిల్లు. ఇది అటుకు అంటే మనం ఎలా సన్సైడ్ అలా అంటాం కదా, అలాంటివి అనమాట. ఇందాక చూపించాను కదా బల్లట్టుకని, ఇది ఒక రకమైన అటుకు, సిమెంట్ అటుకు అనమాట ఇది. వీళ్ళు కూడా ఇందులో ధాన్యము ఇవన్నీ స్టోరేజ్ చేసుకుంటారు. ఇగోండి ఇదంతా చూపిస్తున్నారు కదా, ఇదంతా అటుకే అనమాట, లోపల స్టోరేజు. ప్రతి ఇంట్లో అయితే పూజ బాగా చేస్తారు ఇటువైపు. ఇదే మట్టుకు బాబాయ్ బల్ల కొట్టు బాబాయ్. అంటే దీనిలో దానిమ్మ పోవు సంవత్సరం అందులో దానిమ్మ ఒక సంవత్సరం తీపరు పోతాయి. అదేలే, అదే ఇదంతా బల్ల కొట్టు. అప్పుడులో బాగా వేసేవాళ్ళు. పాత్రలు లేకంటే ఇందులో వేసేవాళ్ళు, అంతేనా? అత్తమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు అనమాట. పెద్ద తమ్ముడు విజయవాడలో ఉంటారు, మీకు తెలిసిందే, మీకు చూపించాను చాలా వీడియోలో. నైట్ డిన్నర్ లోకి ఆవిరి కూడా వేశారు. అలాగే గారెలు, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా చేపల వేపుడు కూడా, కోనేం చేప తీసుకొచ్చారు. అత్తమ్మ అయితే వేసుకొని వేస్తున్నారు, కానీ నాకైతే ఆల్రెడీ తేడా చేసిందండి. ఎందుకంటే ఆ నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చింది భోజనం చేసిన తర్వాత. అప్పటికి మా తమ్ముడు అయితే టాబ్లెట్స్ ఇచ్చాడు, ఇంక వేసుకున్నాను, కొంచెం తగ్గింది. జాగుకు వాంతులు అయిపోయినాయి, సాయికి వాంతులు అయిపోయినాయి అనమాట. వాళ్ళ పాపం నైట్ ఫుడ్ ఏం సరిగ్గా తినలేదు. మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడ ఆవు పాలు బాగుంటాయి. బాబాయ్ వాళ్ళకి ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పాలు అయితే తాగాము, టిఫిన్ కూడా చేసాము. ఊరు వచ్చినప్పుడు చాలా మంది చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతారు. అలాగే ఈ ఊర్లో కూడా చుట్టాలు ఉన్నారనమాట. బావ వాళ్ళ మేనమామల ఇంటికి అయితే వెళ్ళాము. చింతాత పెద్దాత అంటారు కదా, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ బాబాయ్ అయితే ఆర్ఎంపీ డాక్టరు. నేనైతే ఎవరింటికి వెళ్ళినా కూడా నీరసంగా కూర్చుంటున్నాను, ఏమమ్మా ఏమైందని అడుగుతున్నారు. ఇంకా ఈయనైతే మామయ్య మీ అమ్మాయికి 2 ఇంజెక్షన్స్ వేయండి, చాలా నీరసం అయిపోయింది, జ్వరం వచ్చింది నైట్ అంటే. ఇంకా బాబాయ్ ఇంజెక్షన్స్ వేశారు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకోమ్మా, జ్వరం అయితే త్వరగా కంట్రోల్ అవుతుందని చెప్పారు. ఇంకొచ్చే దారిలో అయితే నూరుస్తున్నారండి ధాన్యం అయితే. ఇగోండి ఎడ్లతో నూరుస్తున్నారు. ఇటువైపు అయితే మిషన్ అనమాట, లేటెస్ట్ మోడల్. ఇదంతా తామర పూలండి, నిజంగా చాలా పెద్దగా ఉన్నాయి, దూరం నుండి కనిపించడం లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి తీద్దామంటేమో ఇంకా పొదలు ఉన్నాయన్నమాట మొత్తము. మేమైతే బండి మీద వచ్చాము పెదంచల నుండి, ఇంకా అంబుగాంకి అయితే బండి మీద వెళ్ళిపోతున్నాము.
అంబుగాంకి ఈ ఊరికి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దూరము. మొత్తానికైతే మీకు పింక్ కలర్ కలవ పువ్వులు అయితే చూపించానండి. చెరువులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి పల్లెటూరులో. ఈసారి అయితే కొబ్బరి నీళ్ళు చాలా తక్కువ తాగాము, ఎందుకంటే ఎప్పుడు తోటకు వెళ్ళి తాగేవాళ్ళం. ఈసారి అయితే కొనుక్కొని తాగాల్సి వచ్చింది. ఇంకా కొర్ర గేట్ దగ్గర అయితే ఆగి ఇంకా కొబ్బరి బొండాలు అయితే అన్ని తాగుతున్నాము. జస్ట్ మిస్ రైల్వే గేట్ దాటైతే వచ్చేసాము యువతలకి, లేదంటే ట్రైన్ వచ్చే వరకు ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంతలోకి అయితే కొబ్బరి నీళ్ళు తాగేసాము. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత బొండంలో కొబ్బరి ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టము. బాగుంది కొబ్బరి. కొబ్బరి నీళ్ళు తాగాక కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా అరిపురం వచ్చేసామండి. ఈ షాప్లో అయితే స్వీట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. జిలేబీ, పకోడీ అన్నీ బాగుంటాయి అనమాట. అలాగే నేను పలాస వచ్చాను అనుకోండి, అదేనండి మా ఊరు వచ్చినప్పుడు ఈ స్వీట్ అయితే కంపల్సరీ తింటాను, చాలా బాగుంటుంది. దానికైతే జున్ను బాల్స్ అని ఏదో అంటారు, పేరు నాకు తెలియదు. అగోండి ఆయన తీస్తున్నారు కదా, ఆ బ్రౌన్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ స్వీట్ పేరు ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండడం లేదు అసలు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయరు ఆ స్వీట్ పేరు ఏంటో, ఆ పలాస సైడ్ ఉన్న వాళ్ళకి. అలాగే ఇక్కడైతే జిలేబీ, పకోడీ చాలా బాగుంటాయి, అందుకని ఇంటికి అయితే పార్సల్ చేయించుకున్నాము. అలాగే ఇక్కడైతే బియ్యం సుప్పులు, ఇంకా రకరకాల వెరైటీస్ స్నాక్ ఐటమ్ అయితే ఉన్నాయండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.